నమస్కారం. అది 2014 అక్టోబర్ 12 మధ్యాహ్నం పూట విశాఖ నగరం చివురుటాకులా వణిగిపోయింది. అసలు అక్కడ ప్రభావితం కానివంటూ ఏమీ లేవు. అన్నీ కూడా అల్లాడిపోయింది. దేనికోసం? హుదూద్ తుఫాను వల్ల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ రోజు నాయుడు గారు డిసైడ్ అయ్యారు. ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉండాలి, బట్ విశాఖపట్నం కొంచెం దగ్గరలోనే ఉండాలి, కొంచెం దూరంగా ఉండాలి అని. విశాఖపట్నం నుంచి వెళ్ళాలంటే పర్లేదురా కొంచెం దూరమే అన్న ఫీలింగ్ అంతే. అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన వచ్చింది. ఆ తర్వాత దానికి సంబంధించి పనులు చేస్తున్న మూమెంట్లో గవర్నమెంట్ పడిపోయింది. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది. ఇంకేముంది? విధ్వంసం 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 ఆపాడు. ఎలా? ఇక చివరికి తప్పదురా బాబు ఇప్పుడు నిర్మించాల్సిందే అది అని అనుకుంటే అప్పుడు శంకుస్థాపన చేశాడు. ఎర్ర బస్సు రాని ఊరు ఏది? భోగాపురం. దానికి ఎయిర్ బస్సు తెస్తా అంటున్నాడు ఈ నాయుడు అని ఏదో మాట్లాడాడు. ఇప్పుడు మరల క్రెడిట్ చోరీ అలవాటు కదా జగన్మోహన్ రెడ్డికి. క్రెడిట్ చోరీ డిజార్డర్ యథావిధి మళ్ళీ మామూలే. ఇప్పుడు రేపు 1వ తారీఖున ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దానికి ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి గాను మన నాయుడు గారు వేసినటువంటి ప్లానింగ్ చూసారు, అద్భుతం. ఏకంగా 13,000 మంది గిరిజనులతో ధింసా నృత్యం, నాట్యం, గిరిజనులకు సంబంధించినటువంటి ఒక క్రీడ, ఆట లైక్ అలా ఆ కళను ప్రదర్శించబోతున్నటువంటి 13,000 మంది కూడా ఒకే డ్రెస్, ఆకుపచ్చ అంచు వచ్చేసి శారీ పింక్ కలర్లో ఉంటుంది, మళ్ళీ పైన వచ్చేసి ఆకుపచ్చ జాకెట్. మొత్తం 433 బృందాలు. వరల్డ్లో ఒక గిరిజన నృత్యంకి సంబంధించి ఇన్ని వేల మంది ఒకే అటైర్తో ఈ రకమైన విన్యాసం అంటే ఇప్పుడు అసలు ఎక్కడా జరగలేదంట. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కబోతా ఉంది. దానికి ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించబోతా ఉంది. ఇది చూసినటువంటి మిగతా రాష్ట్రాల వాళ్ళు అగైన్ నాయుడు మాకుండాలయ్యే నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి. ఒకప్పుడు 1995-96 ఆ సమయంలో మొదలైనటువంటి నాయుడు యొక్క పరిపాలన ప్రస్థానం 2004 ముందు ఆయనకు 2003లో యాక్సిడెంట్ అదే బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, లైక్ ఇది ఆ తిరుమల వెంకన్న దేవాల బతికి బయటపడ్డారు. ఈవెన్ 2004 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, మాకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది. ఎందుకు? పరిపాలన అంతా కూడా మీ ఇంటి దాకా వచ్చేసింది అసలు. అండ్ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అండ్ అధికారులు కానీ రిమైనింగ్ కానీ పద్ధతిగా పనులు చేయటం. అగైన్ మళ్ళీ 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ వచ్చాడు, మళ్ళీ యథావిధి అవినీతి అక్రమాలు యథావిధి. ఇక దాని కొనసాగింపు 2014 2019 చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ గతంలో ఉన్నటువంటి స్థాయిలో అరికెట్లయిపోయారు. ఇక 2019-20 మధ్య అబ్బో ఇక చెప్పలేము ఆ లెక్క అయితే. ఇప్పుడు నెమ్మదిగా అన్నీ సెట్ అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు భోగాపురం గురించి కదా నేను చెప్పాల్సింది. ఆ రికార్డులు మామూలు రికార్డులు కాదు. మీకు బాగా గుర్తున్నట్టయితే వైజాగ్ ఎయిర్పోర్ట్లో రాత్రిపూట ఫ్లైట్స్ ఏమి రావు 10 తర్వాత. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. అది యాక్చువల్గా నేవీ వాళ్ళది, రక్షణ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఎయిర్పోర్టే, డిఫెన్స్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్పోర్టే. బట్ ఆ తర్వాత ఇక మామూలు నార్మల్ వాళ్ళు కూడా వాడుతూ మొదలెట్టున్నారు. బట్ ఓన్లీ డే టైం ఇది లిమిటెడ్. మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపాలనుకుని వెళ్ళినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, పగలు మధ్యాహ్నం ఈగలు తోలుకుంటూ ఉంటారు అన్నాడు. గుర్తుందా మీకు? కారణం ఏంటంటే లిమిటెడ్గా ఉంటాయి ఫ్లైట్స్ అవి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 17వ తారీఖున మొత్తం ఇంకా అఫీషియల్గా మొత్తం రన్వే అన్నట్టు. దగ్గర నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ ఇక ఇండియాలో అన్ని సిటీలకి అంటే ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి వాటికి ట్రాన్స్పోర్ట్, కార్గో, ప్యాసింజర్స్ అండ్ మనకి నీరు వెళ్ళినట్టు కొన్ని కంట్రీస్ సంబంధించి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, సింగపూర్ కానీ థాయిలాండ్ కానీ బ్యాంకాక్ లైక్ ఇవేలో వాటికి కూడా అన్నీ కూడా ఇక అక్కడి నుంచే. ఈ మూమెంట్లో కొంచెం ఏదన్నా కానీ కొంచెం కిసుక్కున నొప్పి అని ఎవరికైనా అనిపించిందంటే యూజర్ డెవలప్మెంట్ ఫీ యూడిఎఫ్ అంటారు. శంషాబాద్తో కంపేర్ చేస్తున్నారు. బట్ శంషాబాద్లో మీరు ఇంటర్నేషనల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన ఈ భోగాపురం అన్నది ఏదైతే ఉన్నదో అరౌండ్ నాకు తెలిసి 1255 అనుకుంటా ఇంటర్నేషనల్గా ఏదైనా జర్నీ చేసేటప్పుడు యూజర్ డెవలప్మెంట్ ఫీ. శంషాబాద్ అది 1500 పైన ఉంది. ఇక డొమెస్టిక్గా అన్నప్పుడు శంషాబాద్ వచ్చేసి అరౌండ్ 735 750 ఉంది. ఇక్కడ వచ్చేసి 835 భోగాపురం. తర్వాత
వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తున్నారు అనుకుందాం. అలా వైజాగ్ ఎయిర్పోర్ట్కి వస్తే ప్రజెంట్ ఇప్పుడు ఫీ అరౌండ్ 545 కలెక్ట్ చేస్తాను అంటున్నారు. బట్ శంషాబాద్లో ఫ్రీ. డొమెస్టిక్ వచ్చేసి 335 345 కలెక్ట్ చేస్తాను అంటున్నారు. భోగాపురంలో యూజర్ డెవలప్మెంట్ ఫీ వచ్చే వరకు సంబంధించి శంషాబాద్లో ఫ్రీ. సో ఈ కొంచెం ఖర్చులు అంటున్నారు. అయితే యాత్రా కేఫ్లు అన్నట్టుగా ఉడాన్ యాత్రా కేఫ్లు అన్నట్టుగా ఒకటి ఏర్పాటు చేస్తాం. అందులో మీకు 10 రూపాయలకి టీ దొరికింది, 10 రూపాయలకి వాటర్ దొరికింది, అండ్ టీ సమోసా రమైనమనే చిన్న చిన్న చిరు పదార్థాలు తిండివి అవి మీకు వచ్చేటప్పటికి 20 రూపాయలకే దొరికేస్తాయి. సో ఆ కేఫ్లన్నీ ఉన్నాయి. తర్వాత రన్వే వచ్చేసి 3.5 కిలోమీటర్ పైచిలకు రన్వే. సో హై ఎండ్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ దిగవచ్చు, ల్యాండ్ అవ్వచ్చు. తర్వాత చలికాలమైనా వర్షాకాలమైనా ఈ వాతావరణం ఎలాగైనా ఉన్నాయి, హై ఎండ్ టెక్నాలజీతో ఆ రన్వే రెడీ చేస్తున్నారు. సో ఈజీగా ల్యాండ్ అవ్వచ్చు. ఇక టేక్ ఆఫ్ అంటే అందరూ తెలిసిందేనాయ. నేను జస్ట్ ఒక కామన్ మ్యాన్గా చెప్తాను అంతే, మొత్తం టెక్నికల్ డేటా ముందు పెట్టి చెప్పట్లా, నార్మల్గా చెప్తాను సింపుల్గా. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఎటువంటి ప్రత్యేకతలతో ముడిపడి ఉందంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే. ఓకే, ఇక ఉత్తరాంధ్ర రూపురేఖలు ఓ రేంజ్లో మారిపోతా ఉన్నాయి. మౌలిక వసతులే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సంబంధించి వారి యొక్క కళలకి ఇప్పుడు ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రాబోతా ఉంది. దింసా నృత్యం అందుకే. తర్వాత ట్రాన్స్పోర్ట్ వైజ్ అద్భుతంగా కార్గో సేవలు అందించబోతా ఉన్నారు. ఇప్పుడు వన్స్ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ బై వచ్చేసి ఆటోమేటిక్ హాస్పిటాలిటీ హోటల్స్ వస్తాయి, అచ్చగా పని దొరుకుతుంది, అండ్ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ అవుతాయి, పని దొరికిద్ది. ఇలా ఉత్తరాంధ్ర అన్నప్పుడు అది విజయనగరం జిల్లా కింద వస్తుంది. బట్ VTZ అని చెప్పేసి కోడ్ అనమాట ఇప్పటివరకు వైజాగ్ సంబంధించి ఎయిర్పోర్ట్కి, అదే కూడా దీనికి అప్లై అవుతుంది. జిల్లా వచ్చేసి విజయనగరం జిల్లా, బట్ ఎయిర్పోర్ట్ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్, బట్ ఏంటంటే వైజాగ్ అన్నట్టు. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అద్భుతమైన డెవలప్మెంట్. నేను ఇందాక చూసా, జపాన్కి చెందినటువంటి ఒక హై ఎండ్ స్టీల్ కంపెనీ వాళ్ళు అనకాపల్లి దగ్గర ప్లాంట్ పెట్టబోతున్నారంట. 50,000 కోట్ల పెట్టుబడి. అసలు నిజంగా నాకు ఆశ్చర్యమేస్తుంది. అసలు అది ఉత్తరాంధ్ర లేదంటే ఏంట్రా బాబు అని చెప్పేసి. ఎంత వెనుకబడిన ప్రాంతం అండి అసలు అది. మీకు తెలీదు, రాయలసీమని, తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాలు అనేవాళ్ళు. ఉత్తరాంధ్ర అన్నిటికన్నా వెనకబడిన ప్రాంతం పాపం. గిరిజనుడు పాపం అసలు వాళ్ళకి సరైన చదువు ఉండదు, సరైనటువంటి వస్త్రం కావచ్చు, పాపం సరైన సౌకర్యాలు పాపం ఏమి ఉండవండి పాపం. ఎన్ని ఇబ్బందుల పాపం వాళ్ళవి, చాలా అమాయకులు మళ్ళీ వాళ్ళు. సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ మన ఇండియాలో డెవలప్డ్ ఏరియా ఏదంటే ఇప్పుడు వైజాగ్ చుట్టుపక్కల చూపించబోతా ఉన్నారు. ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అన్నప్పుడు ఇప్పుడు అనకాపల్లి ఇండస్ట్రీస్ పరంగా రూపులేక మారిపోయినాయండి. అండ్ మీకు అర్థం కావాల్సింది, జనవరి ఉన్నప్పుడు 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాలు డెవలప్ అవుతుంది, 3 ముఖాలు ఆడాడు, చెవులో పువ్వులు పెట్టాడు కదా. ఇప్పుడు ఒకటే రాజధాని అమరావతి, వైజాగ్ చుట్టుపక్కల ఊహకందన డెవలప్మెంట్ నడుస్తుందా లేదా, కనిపిస్తుందా లేదా. డేటా సెంటర్లు మొత్తం వైజాగ్, స్టీల్ ప్లాంట్ మొత్తం అనకాపల్లి, అండ్ పరవాడ దగ్గర వచ్చేసి ఫార్మా, మెట్టెక్ జోన్ ఆల్రెడీ ఉన్నాయి. ఇటు వచ్చేసి రాయలసీమ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ హబ్లే. సో ఈ మూమెంట్లో ఇక మనకు అర్థం కావాల్సింది ఏంటంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పేసి కర్నూలుకి సంబంధించి ఒకటి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కర్నూలుని న్యాయ రాజధాని చేస్తా అంటే ఏంటి, హైకోర్టు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని చేస్తా, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉండేది. సో 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి అన్నాడు. ఇప్పుడు అమరావతి ఒకటే క్యాపిటల్, అద్భుతంగా వైజాగ్ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది. 90 రోజులలో, నిన్నే చెప్పాడు లోకేష్, 90 రోజులలో జ్యుడిషియల్ క్యాపిటల్ అని జగన్ రెడ్డి ఏదైతే బడాయి కబుర్లు బత్తాయి కబుర్లు చెప్పాడో, జ్యుడిషియల్ క్యాపిటల్ కాదు, హైకోర్టు కావాలి కదా. సో హైకోర్టు బెంచ్ వచ్చేస్తుంది అన్నాడు. హైకోర్టు బెంచ్ మన కర్నూలుకి వచ్చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి చెప్పిన జ్యుడిషియల్ క్యాపిటల్ ఇప్పుడు వచ్చేసిన కర్నూలుకి హైకోర్టు బెంచ్. అండ్ అద్భుతమైన డెవలప్మెంట్ వైజాగ్ చుట్టుపక్కల అన్నాడు, జరిగిపోతుందా. అండ్ క్యాపిటల్ అమరావతి, లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదు, ఓవరాల్ క్యాపిటల్ మొత్తం అమరావతి. అద్భుతమైనటువంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయి కదా, పనులు అవన్నీ కూడా. ఇది పరిపాలన అంటే. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇందాక పుష్పశ్రీ అనే ఎవరండి, సమ్ రీల్స్ స్టార్ అని ఆమెను అంటారు, రీల్స్ బాగా చేసిద్ది అంట ఆమె, మాజీ మంత్రి కూడా. ఆమె భర్త అనుకుంటా, మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో కానీ పక్కనే ఉంది, వాళ్ళ భర్తను అన్నారు. ఆ మనిషి అంటాడు అసలు క్యాపిటల్ అంటే ఒక హెడ్ ఆఫీస్ కట్టుకోవడానికి ఉండేది తప్ప అది ఎందుకు ఉపయోగం, దానివల్ల డెవలప్మెంట్ ఏంటో అంటాడు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అది కూడా విమానాలు వస్తాయి పోతాయి, జనాలు వస్తారు వెళ్తారు, దానిలో డెవలప్మెంట్ ఏదో అంటున్నాడు. అసలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు. అసలు
జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన మించిన గనులు అనమాట, జాతి రత్నాలు ఈ వైసీపీ వాళ్ళైతే. మరి వాళ్ళ చుట్టుపక్కల జనాలు ఎవరు అంటే వాళ్ళని మించిన వాళ్ళు. సరే, వీడియో క్లోజ్ చేస్తున్నాం కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నాడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఒకటి. అట్ ది సేమ్ టైం 17వ తారీఖు తర్వాత ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకా స్టార్ట్ అయింది ఇక్కడ ఆపరేషన్స్. ఇక డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్లైట్స్. సో ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇన్నాళ్ళు వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళు పాపం ఏదైనా లాంగ్ జర్నీస్ అన్నప్పుడు అది హైదరాబాద్ వచ్చి శంషాబాద్ ఎక్కేవాళ్ళు, లేదా చెన్నై అన్న వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవసరమే లేదు, హ్యాపీగా వైజాగ్ నుంచి ఎటుగా అంటే ఎటు వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా వైజాగ్ నుంచి అటు భోగపురంకి వెళ్ళటం కోసం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ అయింది, రోడ్లు ఇవన్నీ. బట్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు కార్లు కానీ వేరే వెహికల్స్ అన్నప్పుడు అవి కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట. బట్ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం రికార్డుల మీద రికార్డు నెలకొట్టడానికి రెడీ అవుతుందని నాకైతే అనిపిస్తూ ఉంది.